వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను ఈఎస్ఐ హాస్పిటల్ లోపల ఉన్న ఇది ఓపీడీ బిల్డింగ్. సో చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ నుంచి కాకుండా బ్యాక్ సైడ్ నుంచి కూడా ఎంట్రీ ఉంటుంది. సెక్యూరిటీస్ మనకి ఎల్లప్పుడూ హెల్ప్ చేస్తూనే ఉంటారు. ఇది క్యాంటీన్, ఈ హాస్పిటల్ క్యాంటీన్ అనమాట. 50 రూపీస్ ఫుడ్ మొత్తం దొరుకుతుంది ఇక్కడ ఓపీడీ బ్లాక్ అని రాసి ఉంటుంది. సో ఓపీడీ లోపల నేను చూపిస్తాను ఈరోజు మీకు. ఇక్కడ మెడిసిన్స్ తీసుకునేది ఉంటుంది, ఇక్కడ దీని మధ్యలోంచి మనం ఎంటర్ చేయాలి. ఈరోజు 7 ఫిబ్రవరి 2024. సో ఇప్పుడు 10 అవుతుంది టైము. సో ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. అటు సైడ్ ఓపీడీ కన్సల్టెన్సీ ఉంటుంది. ఇది లిఫ్ట్కి కూడా చాలామంది ఉంటారు. ఇక్కడ నుంచి మొత్తం 7th ఫ్లోర్ వరకు ఉంటుంది. సో కొన్ని ఫ్లోర్స్ నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలా వెళ్తే మనం ఓపీడీ రిజిస్ట్రేషన్ సెంటర్లోకి వచ్చేస్తామన్నమాట. ఇదే ఓపీ మనం తీసుకోవాలి ఇక్కడ నుంచి. సో తీసుకొని మనం కన్సల్టెన్సీ చేసుకోవచ్చు. ఈఎస్ఐ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే. మార్నింగ్ 8 o'clock నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఇలా మొత్తం పబ్లిక్ పెరిగిపోతారనమాట ఓపీ లైన్లో. కౌంటర్ నెంబర్ 354లో మేల్స్ తీసుకుంటారు. అక్కడ 7, 8, 9లో ఫీమేల్స్ కోసం ఉంటుందన్నమాట. సెక్యూరిటీ హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మనం హెల్ప్ తీసుకోవచ్చు. ఆన్లైన్ ఏమన్నా రిజిస్ట్రేషన్స్ ఉంటే, ఇంకా ఏమన్నా కొంచెం సీరియస్ కండిషన్ అనిపిస్తే వాళ్ళు మనల్ని అడ్మిట్ కూడా చేసేసుకుంటారనమాట. ఇది ఓపీడీ ఇటు నుంచి అనమాట. ఇంకో సైడ్ నుంచి ఎమర్జెన్సీ, సైడ్ నుంచి ఎంట్రీ. ఇది మొత్తం ఓపీడీ బిల్డింగ్. అటు సైడ్ క్యాంటీన్ ఉండే, దాన్ని రిప్లేస్ చేసి అటు సైడ్ పెట్టేశారు. ఇప్పుడు నేను ఇందాక చూపించిన చోట ఇక్కడ నుంచి కూడా మనం ఎంటర్ చేయొచ్చు ఓపీడీ రిజిస్ట్రేషన్ కోసం. ఓపీడీ తీసేసుకున్నాక ఇటు నుంచి వెళ్ళొచ్చు. మనం ఏ కన్సల్టెన్సీ ఉందో దాని గురించి తీసుకోవాలి ఓపీడీ. ఇటు నుంచి వెళ్ళాలంటే మనకి ఇంపాసిబుల్. చాలామంది లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, ట్రైన్ కోసం వెయిట్ చేసినట్టు. సో ఇక్కడ స్టేర్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్. సో ఫస్ట్ ఫ్లోర్లో ఏం లేదు, అంటే ఇటు సైడ్ ఉంటుంది అనమాట. ఇటు సైడ్ ఇట్లుంటుంది ఫస్ట్ ఫ్లోర్లో. ఇక్కడ కన్సల్టెన్సీ. ఇటు వస్తే లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ ఇట్లా జామ్ ఉంటుంది అనమాట. సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇలా డస్ట్బిన్స్ ఉన్నాయి ప్రతి సెకండ్ ఫ్లోర్లో కూడా కన్సల్టెన్సీ ఉంటుంది. ఆంకాలజీ ఓపీడీ. ఇది చాలామంది ఉంటారు ఈ టైంలో. డెంటల్ ఓపీడీ కూడా ఇదే ఉంటుంది. జనరల్ సర్జరీ, గ్యాస్ట్రో సర్జరీ ఇవన్నీ ఉంటాయి. సైక్రాట్రిస్ట్ కూడా సెకండ్ ఫ్లోర్లో సైక్రాట్రిస్ట్ అంటే గ్యాస్ట్రో, జనరల్ సర్జరీ ఇవన్నీ ఉంటాయి. దిస్ ఈజ్ 3rd ఫ్లోర్. పెడియాట్రిక్ మెయిన్గా ఇక్కడే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను ఉన్నది 3rd ఫ్లోర్. పెడియాట్రిక్ ఉండేది. సో ఇప్పుడు 4th వెళ్తున్నా. పెడియాట్రిక్ పిల్లలకి చూపించేది అక్కడే ఉంటుంది అన్నమాట. సో చూపించడానికి అంత పర్మిషన్స్ ఉండవు కాబట్టి నేను చూపించలేదు. దిస్ ఈజ్ కార్డియాలజీ మెయిన్. ఈసీజీ రూమ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సర్జికల్ గ్యాస్ట్రో సెకండ్ ఫ్లోర్లో ఉంటాయి. ఇక్కడ మెడికల్ గ్యాస్ట్రో ఉంటుంది. ఈసీజీ రూమ్స్, కార్డియాలజీ, 2D ఆల్సో. ఈసీజీ 2D ఈకో రూమ్ అంటే స్కానింగ్స్, రిపోర్ట్స్ రూమ్స్ అన్నమాట. డాక్టర్స్ లిఫ్ట్, స్టాఫ్ లిఫ్ట్. ఇది మనదన్నమాట. ప్రొసీజర్స్ రూమ్ ఏమో ఉన్నాయి 5th నుంచి 4th వరకు అయితే మెయిన్గా మొత్తం ఉందన్నమాట. జనరల్ మెడిసిన్ కూడా 4th. సో ఇంకా ముందు చూసే అవసరం లేదన్నమాట. మనకి ఏమైనా ఉంటే వాళ్ళు మనకి చెప్తారు. ఈ ఓపీడీ వీడియో అయితే మీకు ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.
అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. నా వీడియోస్ మీకు చాలా ఉపయోగపడతాయి.